నేనేమో ఎవ్వడేమనుకున్నా పర్లేదు. మన పైసా మన ఇష్టం అనుకునే టైప్. కానీ మా ఆయన నాకు డెడ్ అపోజిట్. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకొచ్చిందంటే నైట్ బ్లౌజెస్ కుట్టుకొని లగేజ్ ప్యాక్ చేసుకునేసరికి నైట్ 2 అయిందబ్బా. మళ్ళీ మార్నింగ్ 6కే లేచాం. జస్ట్ 2 అవర్సే పడుకున్నాం. జర్నీలో ఐ ప్యాచెస్ పెట్టుకొని హాయిగా పడుకోవచ్చు అనుకున్నా. కానీ మా ఆయన పెట్టుకోలే, నన్ను పెట్టుకోనియలే. బస్ లో అంత మంది ముందు ఐ ప్యాచెస్ పెట్టుకుంటే దీనికి ఇంత బిల్డప్ అవసరమా అనుకుంటారంట. అట్లుంటది మరి మా కిట్టుతోని. అరే నా పైసలు నా నిద్ర, దాంట్లో బిల్డప్ ఏముందిరా నాకు అర్థం కావట్లే. ఇంకా నా దరిద్రానికి ఈ బస్ ఒకటి హైదరాబాద్ నుండి దేవదుర్గకి జస్ట్ 240 కిలోమీటర్స్ ఉందంతే. కానీ బస్సు కచ్చలం బండి కంటే దారుణంగా ఉందిరా. 4 అవర్స్ జర్నీ కాస్త 9 అవర్స్ పట్టింది. దీనమ్మ ఇంకోసారి కర్ణాటక బార్డర్ కూడా రావద్దనిపించింది. ఫస్ట్ రాయచూర్లో దిగి మళ్ళీ దేవదుర్గకి వచ్చేసరికి నైట్ 9 అయింది. మేము వెళ్లేసరికి ఆల్రెడీ పెళ్లి కొడుకుని చేసుకొని ఫంక్షన్ హాల్ కి కూడా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నేను ఫాస్ట్ గా 10 మినిట్స్ లో రెడీ అవ్వాలి. ఫస్ట్ ఏ కలర్ అవుట్ ఫిట్ వేసుకుంటానో గెస్ చేయండి. మా ఆంటీ ఏమో ఆల్రెడీ 1 వీక్ ముందే వచ్చేసింది పెళ్లికి. ఇక్కడ సడన్ గా చూస్తుంటే మా ఆయన చిన్నప్పుడు ఫోటో కనిపించింది. ఈ ముగ్గురు ఇట్లా మా కిట్ ఎక్కడున్నాడో గెస్ చేయండి చూద్దాం.